పేరు సతీష్, మాది బిజ్జింగ్ మండల్, సిద్దిపేట డిస్టిక్. మా షాప్ పేరు మణికంఠ వుడ్ వర్క్స్. ఇది మా షాప్లో ఇది సిఎన్సి వుడ్ కార్వింగ్ చెక్న మిషన్ తోడి వర్క్ చేస్తాం. ఇది మనకు డోర్స్ పైన తర్వాల పైన డిజైన్ చేస్తుంది. చేతితో చేసేదానికంటే మనం మిషన్ తోటి చేసుకుంటే కొంచెం తక్కువ సమయంలో డిజైన్ మనకు కంప్లీట్ అవుతుంది. కంట్రోల్ బాక్స్ దీని నుండి ఇది నడవడానికి మెయిన్ ఇదే ఇంపార్టెంట్, ఇదే ఉంటుంది. దీని నుంచే మనకి మిషన్ అనేది మోటార్ స్పిల్స్ రన్ అయ్యి మన డిజైన్ కంప్లీట్ చేస్తుంది. ఇది స్టెప్ లేజర్, ఇది పవర్ కంట్రోల్కి. ఈ చేతితో చేసిన దానికంటే మిషన్ తోటి చేస్తే వర్క్ అనేది నీట్గా ఉంటుంది. కస్టమర్స్ కూడా తక్కువ టైంలో మన వర్క్ నీట్గా వర్క్ వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడైనా ఇది దీంతో కొంచెం బాగా ప్లస్ పాయింట్ అయిపోయి కస్టమర్ రెగ్యులర్గా వస్తుంటారు. వాళ్ళకి కస్టమర్ బాగా బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో కంట్రోల్ బాక్స్ ఇది మెయిన్, ఈ మిషన్ నడవడానికి ఇది మెయిన్. దీంతో మిషన్ నడుస్తుంది. ఈ మిషన్ ఇప్పుడు ఈ మీ సిఎన్సి మిషన్ స్టెబిలైజర్ కంట్రోల్ బాక్స్ మనకు 6,50,000 దాకా మనకు ప్రైస్ పడుతుంది. అండి, మాది నా పేరు నడికుడి యశ్వంత్. మాది నల్గొండ జిల్లా నకరికల్ పట్టణం. మేము పటేల్ నగర్ నందు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ సంవత్సరమే మేము ప్రారంభించడం జరిగింది. దానికి వేసవి కాలంలో మన పట్టణాలలో కానీ పెద్ద పెద్ద సిటీస్లో కానీ మొత్తం బావిలన్నీ మూసుకుపోవడం వల్ల మాకు ఈ ఆలోచన వచ్చి కొద్దిగా దీనివల్ల మాకు విద్యార్థులైనా కూడా ఉపాధి లేకపోవడం వల్ల మాలాంటి సొంత ఉపాధి కోసం ఇలాంటివి పెట్టుకోవడం జరుగుతుంది. పిల్లలకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా మంచిగా హైజీనిక్ వాటర్ తోటి, ఫిల్టర్స్ ఫెసిలిటీ తోటి, అలాగే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండే విధంగా, ఆహ్లాదకరంగా ఉండే విధంగా విశాలంగా స్విమ్మింగ్ పూల్ నిర్మించడం జరిగింది. దీంట్లో గంట చొప్పున మేము స్విమ్మింగ్ పూల్లో అలో చేయడం జరుగుతుంది. వారికి గంటకి 100 రూపాయలు ఛార్జ్ చేస్తాము. అదే చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులు వస్తే పేరెంట్ అండ్ చైల్డ్ ఆఫర్ కింద 150 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మా దగ్గర ట్యూబ్స్, షార్ట్స్, గాగుల్స్, ఇంకా క్యాప్స్ అలాంటివన్నీ మా దగ్గరే అందుబాటులో ఉంటాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు, చిన్నారులు, లేడీస్ అయినా, జెంట్స్ అయినా, బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా ఎవరైనా సరే వచ్చి ఆహ్లాదకరంగా స్విమ్మింగ్ చేసుకోవడానికి ఈ వేసవి కాలంలో మేము ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మన స్విమ్మింగ్ పూల్ పేరు డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్గా పెట్టడం జరిగింది. ఇక్కడ మన దగ్గర దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది. ఒక అర్ధగంట బ్రేక్ తీసుకొని మళ్ళీ 1:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. అర్ధగంట చొప్పునైనా రావడానికి కుదురుతుంది, గంట చొప్పునైనా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు చిన్నపిల్లలకి ఈత నేర్పించడానికి ట్రైనర్ ఉంటాడు. వాళ్ళకి ఫీజు కాకుండా మేమే ఆ ట్రైనర్కి ఫీజు ఇస్తాము. కానీ మీరు వచ్చి మీ పేరెంట్స్ వాళ్ళని నమోదు చేసుకొని ముందే బుకింగ్స్ అలాట్ చేసుకోవడం జరుగుతుంది, చేసుకొని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పర్యవేక్షణలో ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఉంటాయి. మా పర్యవేక్షణలో అంత జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. మా స్విమ్మింగ్ పూల్ లోతు వచ్చేసి 3 ఫీట్ల నుంచి 7.5 ఫీట్ల లోతు వరకు ఉంటుంది. విశాలంగా, చాలా ఆహ్లాదకరంగా, చుట్టూ వాతావరణం తగ్గట్టుగా ఇక్కడ వచ్చి మీ పిల్లలతోటి, పెద్దలు ఎవరైనా వచ్చి సరదాగా ఈ వేసవి కాలంలో సేద తీర్చాలని కోరుకుంటున్నాం. నా పేరు వేణు, మాది నకరికల్ శివాజీ నగర్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టడం అనేది ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఈ పట్టణ ప్రాంతంలో బావులన్నీ ఎండిపోవడం,
ఎండాకాలంలో ఈత కొట్టడానికి ఎక్కడ అనుకోగా లేకపోవడం వల్ల ఈ స్విమ్మింగ్ పూల్ ఉండడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక గంటకి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ప్యూరిఫైయర్ కూడా వాడుతున్నారు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు. ట్రైనర్తో సహా అందరూ ఉన్నారు. మంచిగా అనిపిస్తుంది. హాయ్ అండి, దిస్ ఇస్ విజయ్. మన స్టోర్ వచ్చేసి బీన్యూ మొబైల్స్ గోదావరి కానీ సూర్య హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది. మనకు అందరు ఇప్పుడు తక్కువ బడ్జెట్లో బెస్ట్ బ్రాండ్స్, ఎక్కువ ఫీచర్స్ ఉన్న మొబైల్స్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆ బడ్జెట్లో మన దగ్గర ఏమేమి ఫీచర్స్తో ఉన్న మొబైల్స్ ఉన్నాయో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్, ఇప్పుడు మార్కెట్కి మనకు వచ్చిన కొత్త మొబైల్ F25 Pro అండి. ఇది వచ్చేసి మనకు 2 కలర్స్లో వస్తుంది. ఒకటి లావా రెడ్ కలర్లో వస్తుంది, ఇంకోటి ఓషన్ బ్లూలో వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది లావా రెడ్. ఇది మనకు 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి 8/128, ఇంకోటి 8/256. 8/128 వచ్చేసి మనకు 24,000కి వస్తుంది. 8/256 వచ్చేసరికి 26,000కి వస్తుంది. దీనిలో మనం ఇది మనకు మొబైల్ వచ్చేసి 7.54 థిక్నెస్తో వస్తుంది. 177 గ్రామ్స్ లైట్ వెయిట్తో వస్తుంది మొబైల్. అది వేరే చూసుకున్నట్టయితే 8/128, అట్లానే 8/256 కూడా ఉంది. మనకు 8 GB ర్యామ్కి 8 GB ర్యామ్ వేసుకోవచ్చు. అట్లానే ఇందులో మనకు ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ వస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది మనకు 4K రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K రికార్డింగ్ వస్తుంది. మళ్ళీ రెసిస్టెంట్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. మనం డస్ట్లో కానీ వాటర్లో కానీ యూజ్ చేసుకుంటాం. నార్మల్గా వాటర్ పడ్డా కూడా దీని మీద ఏం కావాలి. అందులోనే మనకు ఇందులో లింక్ బూస్ట్ అనేది ఒప్పో వాళ్ళు ప్రొవైడ్ చేశారు అన్నట్టు. మనకు నార్మల్గా బస్ జర్నీ కానీ సిగ్నల్ ఆన్ ప్లేసెస్లో కూడా దీనికి సిగ్నల్స్ వస్తుంది. సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉండవు మెయిన్లీ దీంట్లో. బస్లో కానీ ట్రైన్లో కానీ జర్నీ చేసేటప్పుడు, కేవ్స్లో కానీ వెళ్ళేటప్పుడు సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉండవు. మళ్ళీ దీంట్లోనే మనకు లింక్ బూస్ట్ ఇచ్చారు కెమెరాలో. Android 14 వర్షన్తో వస్తుంది కాబట్టి నార్మల్గా ఏదన్నా మనం ఇందులో మనకు స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ కూడా ఉంది. మనం నార్మల్గా పిక్స్ తీసుకున్నప్పుడు దీని మీద ఒకసారి క్లిక్ చేసి పట్టి కాపీ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. మనకు దీనికోసం ఏ థర్డ్ పార్టీ వెబ్సైట్ వాడడం కానీ సపోర్ట్ చేస్తుంది. బీజిఎం ఆడుకున్న బీజిఎంలో మనకు ఆల్ గ్రాఫిక్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకు నార్మల్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే మనకు గ్రాఫిక్స్లోని అన్ని గ్రాఫిక్స్కి కలర్ఫుల్గా యూజ్ అవుతుంది. అలాగే మనం యూట్యూబ్ చూసినా, మూవీస్ చూసినా కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఇందులో మనకు స్టీరియో స్పీకర్స్ వస్తాయి. ఇందులో మనం వాల్యూమ్ ఏంటి అంటే 300% వరకు పెంచుకోవచ్చు వాల్యూమ్. మనకు కెమెరా వచ్చేసి మనకు బ్యాక్ వచ్చి 64 మెగాపిక్సెల్ వస్తుంది. వైడ్ యాంగిల్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ వస్తుంది. దీంట్లో మనకు మైక్రో లెన్స్ కూడా ఉన్నాయి, అవి 2 మెగాపిక్సెల్తో వస్తున్నాయి. మనకు బ్యాక్ వచ్చేసరికి ఓవీ లెన్స్ వాడుతున్నారు. ఇందులో మనకు ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ సోనీ లెన్స్ వాడుతున్నారు. గ్రామంలో వానరాలను కట్టడి చేసేందుకు ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తద్వారా వానరాలను కట్టడి చేయడమే కాక ప్రస్తుతం వార్తల్లో సైతం నిలిచారు. ఇంతకీ ఏంటా కార్యక్రమం అనుకుంటున్నారా? ఆ విశేషాలు మీకోసం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మొహరంపల్లి బంజర గ్రామ పంచాయతీ పరిధిలో వానరాల బెడద ఎక్కువగా ఉంది. దీంతో విసిగిపోయిన గ్రామస్తులు వానరాలను ఎలాగైనా కట్టడి చేయాలంటూ గ్రామ పంచాయతీ ఈవోకు విన్నవించుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఈవో గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎలుగుబంటి వేషాన్ని వేసి ఊర్లో తిప్పడం ప్రారంభించారు. దీంతో
వానరాల బెడద తగ్గడమే కాకుండా ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది. మా గ్రామ పంచాయతీ నందు గత కొంతకాలం నుంచి కోతుల బెడద అనేది విపరీతంగా ఉంది. దీనికి తోడు గ్రామంలో ప్రజలందరూ నాకు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నేను కొంచెం విచారణ చేశాను. అంటే మరి కోతుల్ని ఏ విధంగా తొలగించవచ్చు, కొండముచ్చిని గ్రామంలో తిప్పిన ఫలితం ఉంటుందా, మరి ఈ రకంగా విచారణ జరిపితే సో దీని అన్నిటికీ పర్మనెంట్ సొల్యూషను ఒక చెక్ పెట్టాలి అనుకుంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచించినప్పుడు ఈ రకమైన ఆలోచన అనేది నాకు వచ్చిందండి. సో దీనికోసం నేను ఇట్లాంటి డ్రెస్సులు ఏమన్నా దొరుకుతాయని చెప్పేసి అమెజాన్లో కూడా నేను వెతికితే నాకు ఆ డ్రెస్ అనేది కనబడింది. దాంతో దాన్ని కొనుగోలు చేసి మా గ్రామంలో దాన్ని మా ఎంపీడబ్ల్యూ వర్కర్కి వేసేసి ఉదయం 2 గంటలు, సాయంత్రం కూడా 2 గంటలు, వాళ్ళు గ్రామంలో ఎవరన్నా అడిగినా మాకు కావాలి అనుకున్నా కూడా ఆ ప్రదేశం కూడా మేము పంపించి మేము మా వర్కర్ని తిప్పిస్తున్నాము. దీనివల్ల మాకు చాలా వరకు కోతుల బెడద అనేది తగ్గింది. గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. మా పై అధికారుల దగ్గర నుంచి చాలా అప్రిషియేట్ చేశారండి. చాలా మంచి ఆలోచన అని చెప్పేసి. నా పేరు నాగరాజు. నేను మల్టీపర్పస్ వర్కర్ని. మాకు కోతుల బెడద ఎక్కువ ఉండటం వల్ల గ్రామ ప్రజలు ఈ వేషం వేయటకు నిర్ణయించుకున్నాము. అట్లే ఈఓ గారు వారు ఫిర్యాదు చేయటం వల్ల వారు మాకు ఈ పని కల్పించినందుకు ఈ వేషం వేయటం వల్ల కోతులు మమ్మల్ని చూసి పారిపోతున్నాయి. ఈ వేషం వేయకముందు కోతుల బెడద ఎక్కువగా ఉండేది, మనుషుల మీదకి కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ వేషం వేసిన తర్వాత కోతులు పారిపోతున్నాయి. పొద్దున 3 గంటలు తిరుగుతామండి, సాయంత్రం 1 గంటన్నర తిరుగుతామండి. నా పేరు బెల్లి శివశంకర్. నేను ఒక 2 సంవత్సరాల నుంచి కోళ్ల పెంపకం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంతోగానో శ్రమిస్తే గానీ ఇది ఇలాంటి ఉపాధి మనకు దొరకడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఉపాధి లేక చాలా మంది అటు ఇటు అక్కడిక్కడే ఒక కిందికి పనికి పోవడం అనేది జరుగుతుంది. నేను అట్టా కాకుండా సొంతంగా ఆలోచించి ఒక 3 సంవత్సరాల నుంచి షెడ్ వేసుకోవడం జరిగింది. దీనికి వచ్చేసి అప్పుడు సుమారు ఒక 7-8 లక్షలైంది. ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాల నుంచి ఒక బ్యాచ్ కి వచ్చేసి మినిమం 2 నెలలున్నర 3 నెలలు పడుతుంది. దీనికి వచ్చేసి స్వచ్ఛంగా మొక్కజొన్న ఫీడుతో సంబంధించిన కూడినే ఉంటది. దీంట్లో ఎలాంటి కలవశం లేకుండా కోళ్ల పెంపకం అనేది జరుగుతుంది. ఇది చాలా వరకు నాకు సంతృప్తిని ఇస్తుంది. వచ్చేసి పిల్ల 3వ రోజు. ఇది ఫస్ట్ బూడింగ్ దశ అంటారు. ఇది ఒక 5 నుండి 6 రోజుల మటుకు బూడింగ్ దశ పెట్టుకుంటాము. ఇది వచ్చేసి మాకు ప్రీమియం కంపెనీ నుంచి ఒక కంపెనీకి మేము అగ్రిమెంట్ ఉన్నాము. ప్రీమియం కంపెనీ నుంచి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము అలానే ఉన్నాము. చాలా అద్భుతంగా ఈ ఫలితాలు ఇస్తున్నాయి మాకు. కంపెనీకి కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇది బూడింగ్ దశ నుంచి ఇప్పుడు కాపాడుకుంటే ఒక 5-6 రోజులు కాపాడుకుంటే మిగతా 60-65 రోజుల దాకా పిల్ల ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఈ 5-6 రోజుల బూడింగ్ లో ఖచ్చితంగా మనం కావాల్సిన జాగ్రత్తలు తీసుకొని పిల్లలను కాపాడితే అది ఆటోమేటిక్ గా అది మనకి మంచిగా, ఎందుకంటే నేచురల్ ఫుడ్ కాబట్టి మొక్కజొన్న పీడుతో పెరుగుతుంది కాబట్టి మనకు చక్కటి ఫలితాలు ఇస్తుందని కోరుకుంటున్నాను. న్యాచురల్ గా డాక్టర్లు పర్యవేక్షణ చేసిన తర్వాతనే వారి యొక్క అనుమతితోటనే పిల్లలకి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, న్యాచురల్ గా ఏమి చేయాలి అనేది వాళ్ళు కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. ఇది వచ్చేసి 1, 2, 3, 4 దశలుగా పెరుగుతుంది. మొదటి దశ బూడింగ్ కాంచి మొదలు పెట్టుకుంటే చివరి దశ దాకా 65 రోజుల దాకా ఒక కోడి వచ్చేసి మినిమం 65 రోజుల్లో 2.2, 2.3, 2.45 దాకా వస్తుంది. ఇది చాలా వరకు న్యాచురల్ గా పెరిగే కోడి. ఇవి
సమ్మర్ వచ్చిందంటే చాలు శీతల పానీయాలకు మంచి గిరాకీ ఉంటుంది. వేసవిలో బయట తిరిగినప్పుడు ఎక్కడ శీతల పానీయాలు కనబడితే అక్కడ అధిక శాతం తాగుతూ ఉంటారు. ఎక్కువగా పుచ్చకాయలు, కొబ్బరి బోండాలు, మజ్జిగ, లస్సీ తాగడం జరుగుతుంది. అధిక శాతం ఎక్కడ టేస్టీగా ఉంటే అక్కడికి వెళ్ళి మరీ తాగుతారు. విశాఖపట్నంలో లస్సీ కావాలనుకుంటే విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్కు అతి సమీపంలో జైల్ రోడ్లో ఉంది. ఇక్కడ సాధారణ లస్సీతో పాటు డ్రై ఫ్రూట్స్ లస్సీ కూడా అందుబాటులో ఉంటుంది. అధిక శాతం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లస్సీ బాగా టేస్టీగా ఉందని నగరవాసులు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ సాధారణ లస్సీ 20 రూపాయలు, డ్రై ఫ్రూట్స్ లస్సీ 50 రూపాయలు అమ్మకాలు చేయడం జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది 2 రకాలు ఉంటాయి. మొత్తం 7 రకాలు ఉంటాయి. ఏంటంటే డ్రై ఫ్రూట్ లస్సీ, మ్యాంగో, బనానా, యాపిల్ మొత్తం అన్నీ దొరుకుతాయి మనకు కావాల్సింది. ప్లెయిన్ లస్సీ అయితే 25 రూపీస్ అండి. డ్రై ఫ్రూట్ లస్సీ ఏమో 50 అండి. కావా లస్సీ అంటే 70 రూపీస్ అండి.